ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతోంది? 25 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి మరోసారి పోలీసులకి విద్యార్థులకి మధ్య ఘర్షణ తలెత్తడంతో ఓ ఏసీపీ తలకి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రి నిర్బంధంలోనే సోనం వాంగ్చుక్ ఉన్నారు. ఆయన్ని బయటకు రానిచ్చే అవకాశాలైతే కనిపించట్లేదు. ఇక విద్యార్థులపై కేసులు వాపస్ తీసుకుంటే తన నిరాహార దీక్ష విరమిస్తాను అంటున్నారు వాంగ్చుక్. అంతేకాకుండా తమ నిరసనలు శాంతియుతంగానే కొనసాగిస్తాం అని చెప్తోంది సీజేపీ. ఇలా జంతర్ మంతర్కి రాకుండా ఇప్పటికే 16 మెట్రో స్టేషన్స్ ని మూసివేశారు పోలీసులు. ఎక్కడికక్కడ బారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, నిన్న రాత్రి జంతర్ మంతర్ దగ్గర మళ్లీ విద్యార్థులకి పోలీసులకి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. రైట్ నౌ మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు 4వ రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ప్రధాని ముఖ్యంగా భరోసా ఇచ్చినప్పటికీ సీజేపీ మాత్రం తమ డిమాండ్ల పట్ల వెనక్కి తగ్గడం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. సో దాన్నే వారు ప్రధాని ఈరోజు మార్నింగ్ ఎక్స్లో పోస్ట్ చేసిన పోస్ట్కి ట్యాగ్ చేస్తూ ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చాలి అని చెప్పి వాళ్ళు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నెల రోజులుగా ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోపక్క సోనం వాంగ్చుక్ ఇటు మేదాంతా ఆసుపత్రిలో తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. అంతకంతకి ఈ ఆందోళనల ఉద్రిక్తత పెరుగుతోంది. నిన్న రాత్రి పోలీసులపైన ఆందోళనకారులు రాళ్ల దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యార్థుల ముసుగులో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇందులో చేరి ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా పోలీసులపై దాడులు జరుపుతున్న పరిస్థితి ఉంది. డీసీపీలు ఏసీపీలకు తీవ్ర గాయాలవుతున్న పరిస్థితి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ పైన కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి. మరి కాసేపట్లో పార్లమెంట్ కూడా ప్రారంభం కాబోతోంది. 4వ రోజు ప్రధానంగా 3 రోజులు వాషౌట్ అయిపోయాయి. నీట్ పేపర్ లీక్ అంశం పార్లమెంటుని కుదిపేస్తోంది. ఈరోజు కూడా ఉభయ సభల్లో కూడా విపక్షాలు నీట్ పేపర్ లీక్ అలాగే ఇటు విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న అంశాలకు సంబంధించి వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇండియా అలయన్స్ సమావేశం పార్లమెంట్లో ఖర్గే ఛాంబర్లో జరుగుతుంది. మరోపక్క ఎన్డీఏ ఎంపీలు కూడా ఈరోజు పార్లమెంట్ ఆవరణలో మకర ద్వారం వద్ద ఇటు రాహుల్ గాంధీ విద్యార్థుల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా విద్యార్థుల అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్న అంశానికి సంబంధించి పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలు కూడా ప్రస్తుతం నిరసన తెలుపుతున్న పరిస్థితి. సో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చూడొచ్చు పార్లమెంటుకు వెళ్ళే మార్గం ఇది. సో ఇది నూతన పార్లమెంట్ భవనం. అలాగే ఈ మార్గం గుండానే పార్లమెంట్కి వెళ్తూ ఉంటారు. సో హెవీ సెక్యూరిటీని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా ఇటు ర్యాలీలకి నిరసనలకి ఇక్కడ అనుమతి లేదని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో సెంట్రల్ ఢిల్లీకి ఇంకా ఇటు సీజేపీకి సంబంధించిన నిరసనకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో ఇటు యువత వస్తారన్న ఉద్దేశంలో భాగంగా మెట్రో స్టేషన్లను కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీని పార్లమెంటు పరిసరాల్లో ఉన్న 16 మెట్రో స్టేషన్స్ని ఇటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ క్లోజ్ చేయడం జరిగింది. భారీ భద్రత, ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీస్కి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ అలాగే ప్రధాని నివాసం ఈ విధంగా మెట్రో స్టేషన్స్. సో క్రౌడ్ ఒక్కసారిగా వస్తే కనుక కట్టడి చేయడం కష్టమవుతుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని గేట్స్ని కూడా ముఖ్యంగా ఈ పార్లమెంటు పరిసరాల్లో ఉన్న ఇది సెంట్రల్ సెక్రటరియట్ మెట్రో స్టేషన్. రోజు వేలాది మంది లక్షలాది మంది ఈ మెట్రో స్టేషన్ నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి విధులకి ఇక్కడికి హాజరవుతుంటారు. కానీ ప్రస్తుతం సామాన్య ప్రజలు ఈ మెట్రో స్టేషన్స్ మూసివేయడం వల్ల కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొంది. సో స్కూల్స్ కూడా మూతపడ్డాయి. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న స్కూల్స్ని మూసేసి ఆన్లైన్ క్లాసులని ప్రస్తుతం ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా పార్టీ ముఖ్యంగా ప్రభుత్వం పార్లమెంట్లో చేసే ప్రకటనతో ప్రధాని ఒక అష్యూరెన్స్ ఎక్స్ ద్వారా పోస్ట్ చేసినప్పటికీ రాహుల్ గాంధీ వెనక్కి తగ్గడం లేదు. ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించాలి, విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ దీనికి అదనంగా నీట్ విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో సో వారికి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారం వాళ్ళు అడుగుతున్నారు. అలాగే సోనం వాంగ్చుక్ నిర్బంధం ఎత్తివేత, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్లు. సో ఇవన్నీ నెరవేరేంత వరకు కూడా తమ ఆందోళనని కొనసాగిస్తూ ఉంటాం. మరోపక్క పార్లమెంట్లో కేంద్రం చర్చకు సిద్ధమంటున్న కాంగ్రెస్ ఒక షరతును పెట్టడం జరిగింది. అది ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరువాతనే పార్లమెంట్లో చర్చ జరగాలి అన్నది కాంగ్రెస్ డిమాండ్గా ఉంది. సో ఇవన్నీ నెరవేరుతాయా, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా
వ్యవహరించబోతోంది అనేది ప్రస్తుతం మనం వేచి చూడాలి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఆ లోపే పార్లమెంట్ ఆవరణలో ఇటు ఎన్డీఏ అలాగే ఇండియా బ్లాక్ రెండు కూటములకు సంబంధించిన ఎంపీల ఆందోళనలు నిరసనలు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.